జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఏదైతే జరిగిందో ఇప్పుడు ఆ దాడిని తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం జరుగుతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. పోలీసుల వ్యవహార తీరు చూస్తే ఆ విధంగానే ఉంది. దాదాపుగా దాడి జరిగిన 3 రోజుల వరకు కూడా ఎవరో ఏంటో కనిపెట్టలేకపోయారు. అసలు ఆ సమయంలో కరెంట్ ఎందుకు పోయింది అనే విషయం మీద ఎప్పటికీ విచారించి దాన్ని తేల్చలేదు. అంటే కుట్రకోణం ఉందా లేదా వీళ్ళు కావాలని డ్రామా ఆడారా తేలాలంటే ఆ సమయంలో కరెంటు ముఖ్యమంత్రి వస్తుంటే కరెంట్ ఎందుకు పోయిందో కూడా తేలాల. సో తెలియని పరిస్థితుల్లో పక్కనే సింగ్ కాలనీకి చెందినటువంటి ఎవరైతే ఆ వడ్డెర కాలనీకి చెందినటువంటి కొంతమంది ఉన్నారో వారి పిల్లలను అందులోనూ మైనర్లను అదుపులోకి తీసుకుని ఆ పోలీసులు అయితే విచారించారు. దాదాపుగా 11 మందిని అదుపులోకి తీసుకుంటే అందులో మేజర్ అయినటువంటి సతీష్ అనే వ్యక్తినేమో ఆల్రెడీ ఇప్పటికే రిమాండ్కి అయితే పంపడం జరిగింది. ఆయన్ని A1గా పెట్టి అయితే మిగిలిన 2 మైనర్లనేమో సాక్షులుగా పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ కేసులో బలం అనేది పూర్తిగా లేదని అర్థమవుతుంది. 2 మైనర్లు మాత్రమే సాక్షులుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా వాళ్ళు పోలీసులు కానివ్వండి లేదా వైసీపీ నేతలను కానివ్వండి వాళ్ళని సాక్షుల లిస్టులో అయితే చేర్చినట్టుగా కనపడుతున్నారు. ఇక వేముల దుర్గారావు అనే ఒక వ్యక్తిని అంటే ఎవరైతే బోండా ఉమాకి కొంచెం తెలిసిన వ్యక్తి అనే వాళ్ళు ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని 3 రోజులైందని చెప్పి చెబుతున్నా ఈ రోజుకి ఈ దుర్గారావు అనే వ్యక్తి ఎక్కడున్నాడు అనేది ఇప్పటి వరకు పోలీసులు చెప్పలేదు. దాంతో వడ్డెర కాలనీకి చెందినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వడ్డెర కులానికి చెందినటువంటి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరవేయాల్సిందే. మమ్మల్ని 200 రూపాయలు ఇస్తాం జెండా పట్టుకోవడానికి రమ్మని ఈరోజు మా పిల్లల మీద కేసులు పెట్టి మా భర్తలను తీసుకెళ్ళిపోయి ఈరోజు ఎక్కడున్నారో కూడా చెప్పకుండా వేధిస్తున్నారు. మా పిల్లలతో బలవంతంగా సాక్ష్యాలు చెప్పించుకున్నారు. అలాగే ఆ ఇంట్లో ఆడవాళ్లతో కూడా బలవంతంగా తప్పుడు సాక్ష్యాలు ఇవ్వాలని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి వాళ్ళంతా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చారు. ఇవాళ రేపట్లో తమ కార్యాచరణ ఏంటో కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక దీని మీద బోండా ఉమా గారు కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆయన ఒక సవాల్ చేశాడు. నిజంగా మా మనుషులే ఉంటే ఇందులో కుట్రకోణమే ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి ఆయన ఒక సవాల్ చేశాడు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆడుతుందనేది ఆయన ప్రశ్నించాడు. ప్రధానంగా క్రాంతి రాణా టాటా ఎవరైతే విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నాడో క్రాంతి రాణా టాటా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి డ్రామా ఇది. ఆయన కేవలం ఈ డ్రామాను రక్తి కట్టించే విధంగా చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ మీద ప్రెజర్ పెరిగిందో దాన్ని తప్పించుకోవడం కోసం ఏదో బోండా ఉమా మీద నెట్టేయడం కోసం ఈరోజు విశ్వ ప్రయత్నం చేసి కొంతమంది వడ్డెర కులానికి వడ్డెర కాలనీకి చెందిన ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. బోండా ఉమా కోసం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆయన ఓపెన్గా ఒకటే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా నేను బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి తర్వాత మాట వెనక్కి తీసుకునే టైపు కాదు. నిజంగా కుట్రకోణం ఉంటే సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి. మా పాత్ర ఉంటే మేమే దొరుకుతాం, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఎవరని అడిగారు. నిజంగా సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ముందు పోలీసులు పుట్టమునిగిపోద్ది. ఎందుకంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా ఉంది. ఆ రోజు కరెంట్ లేదు, దాడి జరిగిన 3 రోజులు ఎవరిని పట్టుకోలేదు. వీళ్ళు పట్టుకున్న వాళ్ళు 2 మైనర్లతోనేమో బలవంతంగా ఆ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఈ ఎవరైతే ఒక మైనర్ బాలుడు ఉన్నాడో ఆ బాలుడు అంట సతీష్ అనే వ్యక్తి రాయ ఇసిరాడని తన తండ్రికి చెబితే తన తండ్రి భయపడి ఎంఆర్ఓ కార్యాలయంలోకి వెళ్ళి విఆర్ఓకి విషయం చెబితే విఆర్ఓ స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులకు పంపితే అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారట. ఇప్పుడు సాధారణంగా నేను చిన్న లాజిక్ ఒకటి అడుగుతాను. ఇప్పుడు నాకు ఎవరు దాడి చేశారో నాకు తెలుసండి. ఫర్ సపోజ్ అనుకుందాం నేను మైనరా మేజరా కాసేపు పక్కన పెట్టి నేనే అనుకుందాం. పోనీ మైనర్ పిల్లోడు తెలియదు, ఓకే. తండ్రికి తెలుసు కదా. ఇప్పుడు పలానా జగన్మోహన్ రెడ్డి మీద రాయి ఇసిరిన వ్యక్తి పలానా వ్యక్తి అని ఈ వ్యక్తి చెప్పినప్పుడు ఏం చేయాలా? వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళాలా? అయ్యా మా పిల్లోడు చూశాడంటే అదిగో పలానా వ్యక్తి ఇసిరాడని చెప్తున్నారు, మరి ఒకసారి ఇదేంటో చూడండి అని చెప్పి ఎవరికి చెప్పాలా? పోలీసులకు చెప్పాలా. మరి ఎవడైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాడా? సాధారణంగా ఎంఆర్ఓ ఆఫీస్కి మనం ఎందుకు వెళ్తామండి? రెవెన్యూ పని మీద వెళ్తాం. పొలాలకి సంబంధించిన పాస్బుక్లో లేదా పొలం కొలతలో లేదా ఈ క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్లకు సంబంధించో వాటి కోసం కదా మనం రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళేది. మరి ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన విషయాన్ని ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు? పోనీ ఎంఆర్ఓ ఆఫీస్లో వీఆర్కి విషయం చెప్పాడే అనుకుందాం. వీఆర్ఓ వెంటనే ఏం చేయాలా? పోలీసులకు సమాచారం ఇవ్వాలా. పలానా వ్యక్తులు మా దగ్గరికి వచ్చారు, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి మరి దాడికి సంబంధించి వాళ్ళ పేర్లు తెలుసంట అని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలా. కానీ వాళ్ళే స్టేట్మెంట్ రికార్డ్ చేశారట.
అంటే పోలీసులు చేయాల్సిన పనిని కూడా ముందు రెవెన్యూ డిపార్ట్మెంటే చేసింది. సరే, నమోదు చేసే అధికారం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉందని కాదని నేను అంటలా. కాకపోతే వాస్తవంగా జరగాల్సిన ప్రొసీజర్ ఏంటి అంటున్నా. అటుపక్క ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు అంటే వెంటనే ఏం చేయాలి? వీళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఏ ఎస్పీ స్థాయికో వెంటనే వెళ్ళిపోవాలా, లేదా నీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కైనా చెప్పాలా కదా. మరి అలాంటిది ఏది కూడా చేయకుండా, అంటే ఇదంతా కూడా ఒక డ్రామా లాగా ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్పిన కథ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లా. ప్రొసీజర్ ప్రకారం జరగాల్సింది ఎక్కడ కూడా సహజ సిద్ధంగా జరగాల్సింది ఎక్కడ జరగల. సో ఈరోజు ఏడిపిస్తున్నారు. అయితే బోండా ఉమ్మ అయితే ఒకటి స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో పోలీసులకు ఏ గతి అయితే పట్టిందో ఇప్పుడు క్రాంతి రాణా టాటాతో సహా ఈ కేసులో అమాయకులను వేధిస్తున్న ప్రతి ఒక్కరికి అదే గతి పడుతుంది. వాళ్ళంతా దేశం విడిచి పారిపోయే పరిస్థితి వచ్చింది. అనేక మంది జైలుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. వాళ్ళు నీకంటే పెద్ద అధికారులే. ఒకసారి ఘటన గుర్తు చేసుకో. రేపు రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ అంశాన్ని అంత ఈజీగా వదిలిపెట్టడం, దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు చెప్పించే ప్రయత్నం చేసిన అధికారులను వదిలిపెట్టమని చెప్పి ఆయన హెచ్చరించాడు. జగన్మోహన్ రెడ్డి అయితే విదేశాలకు పారిపోతాడు, లేకపోతే జైలుకి పోతాడు. కానీ నువ్వెక్కడికి పారిపోతావు? నువ్వు పారిపోలేవు కదా. రేపు ప్రభుత్వంలో పనిచేయాలి కదా. ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆ బోండా ఉమా కూడా అయితే గట్టిగా హెచ్చరించారు. దీనికి సంబంధించి వడ్డెర జాతి మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒకసారి చూద్దాం. వైసీపీని ఎత్తిన బండరాయి గులకరాయి ఘటనలో వైసీపీపై వడ్డెర కులస్తుల ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటిపైకి వస్తున్న సంఘం నేతలు 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశం. డీజీపీని ఈసీని కలవటానికి ఇప్పటికే సన్నాహాలు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించినటువంటి వడ్డెర ఎవరైతే కులస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా హెచ్చరించారు. మొన్న అరెస్టు చేసిన రోజు ఈ సతీష్ అనే వ్యక్తిని కానివ్వండి, మైనర్ బాలలను కానివ్వండి అరెస్టు చేసిన రోజు తల్లిదండ్రులు ఒకటే చెప్పారు, బాబు 200 ఇస్తామన్నారు, పురుషుడికైతే 300, మహిళలకైతే 200. వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు జెండా పట్టుకుని నిలబడమన్నారు. అంతవరకే మాకు తెలుసు. ఇందులో చాలామంది చంటి పిల్లలు ఉన్నారు. ఆ సమయంలో కరెంట్ లేదని చెప్పి ఇబ్బంది పడుతున్నామని మేము మధ్యలోనే వచ్చేసాం. ట్విస్ట్ ఏంటంటే మాకు డబ్బులు ఇస్తాను రమ్మన్న వ్యక్తి ఇప్పటి వరకు అజాపజా లేడు. ఆ డబ్బులు కూడా రాలేదయ్యా. మేము వచ్చి చేసిన పాపం ఏంటంటే జెండా పట్టుకోవటమే. అలాంటిది మా పిల్లల మీద లేదా మా భర్తల మీద ఈరోజు రాయి దాడి ఘటన నెడుతున్నారంటే మేము కింది స్థాయిలో ఉన్నాం కాబట్టి మేమేమీ చేయలేం కాబట్టి, మాలో రాజకీయంగా ఎవరూ ఇది లేదు కాబట్టి, మమ్మల్ని ఎవరూ ఏమీ కాపాడలేరు కాబట్టి వీళ్ళనైతే ఇరికించవచ్చనే ఉద్దేశంతో ఇరికిస్తున్నారా అని చెప్పి వాళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకనే ఈరోజు సంఘం నేతలందరూ కూడా ఎవరైతే ఒడ్డూరు కులస్థానికి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇప్పుడు ఈ ఇష్యూ మీద పోరాటం చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఇక ఎవరైతే సతీష్ 14 రోజుల రిమాండ్ అయితే కోర్టు విధించిందో A1గా వీళ్ళు చెబుతున్నటువంటి వ్యక్తి, అంటే రాయి ఇసిరాడు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే సతీష్ ఉన్నాడో ఆ సతీష్ని అయితే రిమాండ్ విధించారు. దీంతో ఆ వ్యక్తిని కలిసేందుకు లాయర్ను అలాగే సతీష్ తల్లిదండ్రులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే నగరంలోని సబ్ జైలు నుంచి నెల్లూరు సబ్ జైలుకు మళ్ళీ మార్చారని తెలిసి అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక దుర్గారావు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరైతే ఈ దుర్గారావు అనే వ్యక్తి ఉన్నాడో ఈ దుర్గారావుని 3 రోజుల క్రితం పోలీసులు అదుపులో తీసుకుని కుటుంబ సభ్యులకు చూపించకపోవడంపై వడ్డెర సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని 3 రోజులు అవుతున్నా ఇంతవరకు కోర్టుకు హాజరు కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెర్చ్ వారెంట్లో కూడా అతని ఆచూకీ దొరకకపోవడంపై కుటుంబంలో తీవ్ర ఇదైతే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి. 24 గంటల్లో ప్రవేశపెడితే అప్పుడు కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తర్వాత ఉంటుంది. వాళ్ళు రిమాండ్కి ఇస్తారా, కస్టడీకి ఇస్తారా, లేదా బెయిల్ మీద వదిలేస్తారా అనేది కోర్టు చేతుల్లో ఉన్నటువంటి పని. కానీ ఇక్కడ దుర్గారావు అనే ఒక వ్యక్తిని అంటే బోండా ఉమ్మని ఇరికించడం కోసం ఈ దుర్గారావుని రహస్యంగా పెట్టి తనతో బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం కానీ లేదా బలవంతంగా బోండా ఉమ్మ లేదా ఇతర టీడీపీ నేతల పేర్లు చెప్పించే ప్రయత్నం కానీ జరుగుతుందనే అనుమానం అయితే బలంగా ఉంది. మరి కోర్టులు కూడా ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక వ్యక్తిని హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలి ఖచ్చితంగా. ఒక వ్యక్తి కనపడకపోతే అత్యవసర పిటిషన్ వేయాల్సిందే. 3 రోజులు అవుతుంది దాదాపుగా. ఆ 3 రోజుల నుంచి ఒక వ్యక్తి ఆచూకీ తెలియదు. పోలీసులు తీసుకెళ్లిన వ్యక్తి అంటే అసలు ఉన్నాడా లేదా ఆ వ్యక్తి, ఏదైనా చేసేసారా లేదా బలవంతంగా చిత్రహింసలు ఎక్కడైనా పెడుతున్నారా, ఏమైపోయాడు వ్యక్తి? పోలీసుల అదుపులో ఉంటే ఖచ్చితంగా 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సిందే. అలాగే వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్తున్నాం అనేది కుటుంబ సభ్యులకు చెప్పాల్సిందే. అతని సమాచారం కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ ఈ ప్రొసీజర్ ఏది కూడా నడవలేదు. దీంతో వడ్డెర కులస్తులు ఎవరైతే ఉన్నారో సంఘం నేతలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు దుర్గారావు ఏమైపోయాడు, ఏం చేశారు? దీని మీద ఇప్పుడు డీజీపీని అలాగే ఎలక్షన్ కమిషనర్ని వీళ్ళిద్దరినీ కూడా కలిసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి దాడి జరగటం 2 రోజుల వ్యవధిలోనే ఒకే కులానికి చెందిన
11 మందిని అదుపులోకి తీసుకోవటం, ఆపై ఇద్దరిని నిందితులుగా నిర్ధారించడం, ఒకరిని రిమాండ్కు విధించడం, మరొకరు ఆచూకీ చెప్పకపోవడంపై ఒడ్డెర సంఘం నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విషయమై రాష్ట్ర డీజీపీని ఈసీని కలిసేందుకైతే వాళ్ళైతే ఒక బృందంగా వెళ్ళేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానికి ముందస్తు అనుమతులు కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. సో సతీష్ని అయితే అదుపులోకి తీసుకున్నారు, సరే జైలుకు పంపారు, అది వేరే విషయం, తర్వాత కోర్టులు చూసుకుంటాయి. ఇప్పుడు ఎవరైతే దుర్గారావు ఉన్నాడో ఈ వ్యక్తి ఆచూకీ కూడా దొరకటం లేదు. అంటే బోండా ఉమని కానీ లేదా ఇతర టీడీపీ నేతలను కానీ ఇరికించాలనే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని అదృశ్యంగా ఉంచి ఒక రహస్య ప్రదేశంలో చిత్రహింసలకు గురి చేసైనా సరే ఆ వ్యక్తితో వీళ్ళ పేర్లు చెప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే ఎందుకు చూపించలేదు, అసలు ఉన్నాడా లేడా, అదుపులోకి తీసుకున్న తర్వాత ఏదైనా చేస్తే ఏమన్నా అయిందా, ఇలాంటి అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కోర్టులు ఈ విషయంలో స్పందించాలి, ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 3 రోజులైనా ఎప్పటి వరకు చూపించకపోవడం అంటే ఖచ్చితంగా దీని వెనక ఒక కుట్ర కోణం ఉంది, బలవంతపు సాక్ష్యాలు చెప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఆ సతీష్ తల్లిదండ్రులు కానివ్వండి, లేదా ఎవరైతే వీళ్ళు దుర్గారావు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేధించే ప్రయత్నం జరుగుతుందంట పోలీసులు. మీరు ఖచ్చితంగా ఎగనెస్ట్గా ఆ టీడీపీ నేతలకు ఎగనెస్ట్గా సమాధానం చెప్పాల్సిందే, టీడీపీ నేతలు అగెన్స్ట్గా వారికి ఏదో స్టేట్మెంట్ ఇవ్వాల్సిందేనని చెప్పి బలవంతం చేస్తున్నారని చెప్పి బోండా ఉమా కూడా అయితే మాట్లాడటం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ అలాగే కోర్టులు జోక్యం చేసుకుని ఎవరైతే దుర్గారావు అనే వ్యక్తి కనపడటం లేదో వెంటనే అతను ఆచూకీ ఎక్కడ ఉన్నా కనిపెట్టి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పి కోర్టు ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.